నిన్న ప్రవేశపెట్టిన జాతీయ బడ్జెట్లో బంగ్లాదేశ్కి షాకు. అసలు బడ్జెట్కి బంగ్లాదేశ్కి ఏంటి సంబంధం అంటే, మనం విదేశాల్లో పెట్టుబడులు పెట్టకుండా విదేశాలని ఆదుకోవడానికి లేదా విదేశాల్లో అభివృద్ధి చేయడానికి కూడా మనం ప్రతి సంవత్సరం ఇంత బడ్జెట్ని కేటాయిస్తాం. ఇప్పుడు 22,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించాం. ఇంతకుముందు 20,525 కోట్లు ఎంతో కేటాయించాం. ఇప్పుడు కొంచెం స్వల్పంగా పెరిగింది. ఎందుకు అంటే వ్యూహాత్మక భాగస్వామ్యంలో మనం కూడా అన్ని దేశాలని కలుపుకొని వెళ్ళాలి. లేదంటే వ్యూహాత్మక దాడులు జరిగాయి అనుకో, అప్పుడు దీనికంటే ఎక్కువ సమయం, దీనికంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఉదాహరణకి మన చుట్టూ ఉన్నటువంటి శ్రీలంక కావచ్చు, మాల్దీవులు కావచ్చు, భూటాను, నేపాలు, అలాగే ఆఫ్ఘనిస్తాను, మారిషస్, ఇలాంటి దేశాలన్నింటినీ మనం గుప్పిట్లో పెట్టుకోకపోతే రేపు ఈ దేశాల మీద మిగతా దేశాలు సహాయం చేస్తాయి. చైనా లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు, ఇలా ఈ దేశాలు ఏమొచ్చేసి సహాయం చేసుకుని మన మీద వ్యూహాత్మక దాడులు చేస్తాయి. దానివల్ల విపరీతమైనటువంటి నష్టం ఏర్పడుతుంది. అందుకే నువ్వు కట్టిన పన్నుైనా నేను కట్టిన పన్నులైనా సరే ప్రభుత్వాలు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించి డబ్బులు అయితే కేటాయిస్తాయి. లాస్ట్ టైం కూడా బంగ్లాదేశ్కి 120 కోట్లు భారతదేశం కేటాయించింది. ఇప్పుడు 60 కోట్లే కేటాయించింది. కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. 60 కోట్లు కూడా రూపాయి కూడా ఇచ్చేది లేదు బంగ్లాదేశ్కి. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు అడ్డుకోవడానికి భారతదేశం ఈ డబ్బులు ఖర్చు పెట్టిందని చెప్పి సైన్యం అకౌంట్లో పడేస్తుంది. సైన్యం కోసం ఖర్చు పెడుతుంది. కానీ బడ్జెట్లో చూపించాలి, తప్పదు. అయితే 60 కోట్లు ఎందుకు తగ్గించిందంటే 60 కోట్లు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు నచ్చక మనం ఈ విధంగా తగ్గించాం బయటికి వ్యూహాత్మకంగా. కానీ అసలైనటువంటిది ఏంటంటే 60 కోట్లు కూడా బంగ్లాదేశ్కి మనం ఇచ్చేది లేదు. ఇంతకుముందు కూడా కేటాయించాం, ఇచ్చాం, బాగానే అభివృద్ధి పనులు చేసాం, ప్రతి దేశం మీద కూడా చేస్తుంటాం. కానీ ఈరోజు భారతదేశాన్నే వద్దనుకున్నటువంటి ఆ దేశానికి మనం పెట్టాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్కి ఎలాగైతే రూపాయి పెట్టమో బంగ్లాదేశ్కి కూడా అదే విధంగా పెట్టాం. కానీ వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాన్ని వదులుకోలేదు కాబట్టి కేటాయించాల్సి వస్తుంది. సో ఎప్పుడూ కూడా వెంటనే ఏ దేశాన్ని పడితే ఆ దేశాన్ని వదులుకోకూడదు, అలాగే ఏ దేశాన్ని పడితే ఆ దేశాన్ని దూరం పెట్టకూడదు. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కాబట్టి మన దేశం ఇప్పటికే ఈ శత్రుత్వంతో నాశనం అయిపోయింది. ఈరోజు పాకిస్తాన్ లాంటి దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు, బంగ్లాదేశ్ లాంటి దేశాలు మన చుట్టూ లేకపోతే ఈరోజు మనం ఇంకా అభివృద్ధి చెందేవాళ్ళం. కాకపోతే కాంగ్రెస్ కూడా కొంచెం స్వార్థంగా కాకుండా నిజాయితీగా పనిచేస్తే, కానీ ఇంత నిజాయితీగా చేసినా సరే ఇంకా పాకిస్తాన్ నుంచి మనం రక్షించుకోవడానికి ఇప్పుడు కాశ్మీర్లో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నిరంతరం సైన్యం పోరాడాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్ తయారైంది. సో బంగ్లాదేశ్తో కూడా ఇప్పుడు మనం నిరంతరం ఆ యొక్క వ్యూహాత్మకంగా అక్కడ డబ్బు ఖర్చు పెడుతూనే ఉండాలి. కాబట్టి ఎందుకు బంగ్లాదేశ్కి అంత డబ్బు ఇచ్చేస్తున్నారు 20 కోట్లు అంటే మీరేం టెన్షన్ పడకండి. 60 కోట్లలో రూపాయి కూడా ఎవరు. కానీ ఎందుకు కేటాయించాల్సి వస్తుందంటే ఇందుకే కేటాయించాలి. మాల్దీవులకు కూడా కేటాయించాం, తప్పదు, కేటాయించాలి. ఆ దేశం మన చేతుల్లో ఉండాలి. అలాగనే భారతదేశం యొక్క విలువ దానికి తెలిసింది. వెంటనే ఆ రోజు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయజ్ పాముకొని వచ్చాడు నరేంద్ర మోదీ దగ్గరికి. ఆ రోజు కనుక ఆ దేశాన్ని వదిలేసామనుకోండి, ముయజ్ అన్నాడని చైనా వెంటనే అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పటికే చైనా అక్కడ ఉంది. చైనా తన యొక్క దీన్ని పెంచుకుంటుంది. కానీ భారతే ఇప్పుడు అత్యధికంగా తన యొక్క భాగస్వామిగా ఉంది. సో అది లేదంటే మళ్ళీ మాల్దీవుల్లో చైనా వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మనకి ఇబ్బంది. స్థావరాలను ఏర్పాటు చేస్తారు వాళ్ళు. ఆ స్థావరాలు ఏర్పాటు చేయకుండా ఉండడం కోసమే మన సైన్యాన్ని కూడా ఇప్పుడు అక్కడ ఉంచాం మాల్దీవుల్లో. చైనా కానీ ఇంకే అమెరికా కానీ ఎలాంటి స్థావరాలు అక్కడ ఏర్పాటు చేయకూడదు. సో నిరంతరం మనం ఎందుకు గస్తీ కాస్తున్నామంటే ఆ దేశం మీద మనకి ఇప్పుడు పట్టు ఉంది కాబట్టి. ఈ నిధులు కనుక కేటాయించకపోతే నీకు పట్టు ఉండదు. ఈరోజు 20,000 కోట్లు ఈ దేశాలకి ఎందుకు అంటే, ఈ దేశాలకి మనం ఇవ్వకపోతే రేపు పొద్దున్న అన్ని దేశాలు పట్టు సాగిస్తాయి, అన్ని దేశాలు వ్యూహాత్మక దాడులు చేస్తాయి. దాని నుంచి వచ్చే దాడి మనం ఎందుకు తట్టుకోవాలి? ఆ దాడిని తట్టుకోవడానికి ఇవన్నీ వేల కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంత సమయం ఖర్చు పెట్టాలి, దాని మీద వచ్చే ఎఫెక్ట్ ఎంత. ఒక్కసారి షేర్ మార్కెట్ పడిపోయిందంటే ఎన్ని వేల కోట్ల లాసు, ఇదంతా ఉంటుంది. కానీ ఎవరు కూడా, మీకు చాలామంది అంటున్నారు ఎందుకు అనవసరంగా కేటాయించారు డబ్బులని. దీనికి కొన్ని రకాలు ఉంటాయి, కారణాలు ఉంటాయి. మీరే విడమర్చి చెప్పాలి, మనమే దాని గురించి మాట్లాడాలి.